ఆ యమ్మ కొడుకు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంటగా? పిల్లలా? ఇద్దరు. ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లవాడు. భగవంతుడు మంచి చెడ్డ చూస్తాడంటారు. ఏడ చూస్తాడు? మా త్రిపురమ్మ గారికి ఇంత అన్యాయం చేసి ఆ అయ్య పెళ్ళాం పిల్లలతో కులుకుతూనే ఉండడు. అది చెప్పలేనంత మంటతో అని యశోదమ్మ గారు కలిస్తే గౌరి అడిగిందని చెప్పండి అని అది ఏదో పని మీద వెళ్తున్నట్టుగా త్వర త్వరగా వెళ్ళిపోయింది. స్తంభాల మీద ఆర్చిలుగా కట్టబడిన పెద్ద వరండా, ఇల్లు చాలా పెద్దదే. అంత రాతి కట్టడం. వరండా మెట్లని సమీపిస్తుంటే అజిత్ గుండెలు చిత్రంగా కొట్టుకున్నాయి. చిరిచాప మీద కదురు తిప్పుతూ ముగ్గురు పిల్లలకి ఏవో శ్లోకాలు చెబుతున్నాడు. 50 లోపు వయసున్న ఒకాయన ఆయన్నే నాయనమ్మ మేనల్లుడు విశ్వేశ్వరయ్య కావాలి. నుదట పెట్టుకున్న ఎర్రటి కుంకుమ చెమటకి తడిసి మరింత ఎర్రనై ఆయన పచ్చటి మొఖానికి మరింత శోభనిస్తుంది. గుండు, గుండుకు వెనక ముడివేసిన పిలక, చెవులకి తెల్లటి రాలున్న పోగులు, ఎదమీద అచ్చాదనేది లేదు. తెల్లటి పంచ మాత్రం గోచికోసి కట్టుకున్నాడు. ఆయన ఏదో శ్లోకాన్ని శృతిబద్ధంగా స్పష్టమైన స్వరంతో చదువుతున్నాడు. అజిత్ సమీపించి నమస్కారమండి అన్నాడు వినమ్రతతో చేతులు జోడించి. ఆయన తలెత్తి చూసి నమస్కారం, ఎవరు కావాలి అని అడిగాడు. నా పేరు అజిత్ కుమార్. పెద్దమ్మని మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఇంతకు మీరు ఈ ముఖాన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడా? యశోదమ్మ గారి మనవణ్ణి. తాతగారు పోయారు కదా! ఆయన పోయినప్పుడు వచ్చాం. నాన్నగారు, అమ్మగారు, చెల్లితో స్టేట్స్‌కి తిరిగి వెళ్లారు గాని, నేను నాయనమ్మకి తోడుగా ఇక్కడే ఉండిపోయాను. ఆల్బమ్ చూస్తుంటే నాన్నగారి పెళ్లి ఫోటోలు కనిపించాయి. ఒకసారి పెద్దమ్మని చూడాలనిపించింది. నాయనమ్మ పర్మిషన్ తీసుకుని వచ్చాను. ఇంటి మీద పిడుగుపడి సర్వనాశనం జరిగిన సంఘటనలతో సమానం. త్రిపుర సుందరి కాపురం చెడిపోయిన ఆనాటి సంఘటన త్రిపుర ఆనాడు కూడా నిశ్చతంగా, ధైర్యంగా ఉంది కానీ, అమ్మా, నాన్న, తోబుట్టువులు ఆమె జీవితం అలా కావడం చూసి విలవిలలాడిపోయారు. మళ్ళీ, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని తెలిసిన రోజు భగభగలాడిపోయారు. అమ్మ ఆ దిగులుతోనే స్వర్గానికి వెళ్ళిపోయింది. ఆనాడు అంత బాధకు కారకుడైన ఆ వ్యక్తి కుమారుడు ఇవాళ తమని, త్రిపురని చూసిపోదామని వచ్చాడంట. ఈ ఇంట్లో మనుషులు పైకి కనిపించకుండా ఎలా తగలబడిపోయారో చూసిపోదామని వచ్చాడు. విశ్వేశ్వరయ్య ముఖంలో నీరసంతో కూడిన ఒక భావం కదిలి వెంటనే మాయమైపోయింది. వచ్చింది ఎవరైనా, ఎందుకైనా వచ్చింది మాత్రం అతిథి. మర్యాద చేయడం తమ ధర్మం. విశ్వేశ్వరయ్య లేచి వెళ్ళి తండ్రితో చెప్పాడు. పరమేశ్వర శాస్త్రి గారి ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అజిత్ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోజేశాడు విశ్వేశ్వరయ్య. తరువాత యథాస్థానంలో కూర్చొని పాఠం పూర్తి చెయ్యసాగాడు. ఈ ఒక్క శ్లోకం రాసుకోండి ఈ పూటకి. విద్యావాదనదయ, ధనం మాదయ. శక్తి పరేశాంకులు పిడానాయ. శలస్య సాధో విపరీతమే తత్ జ్ఞానానయ ధనాయ చ రక్షణాయ. శ్లోకం రాసుకొని పిల్లలు పుస్తకాలు సర్దుకోసాగారు. శ్లోకాన్ని ఆసక్తిగా విన్న తర్వాత అజిత్, ఏమిటి దానికి అర్థం అని అడిగాడు అత్యంత కుతూహలంతో. దుష్టుల విద్య ఇతరులతో వివాదం పెట్టుకోవడానికి, ధనం పొగరు ఎక్కించడానికి, బలం పరువులను బాధించడానికి పనికి వస్తాయి. కానీ సజ్జనుడి విజ్ఞానం కలిగించడానికి, ధనం దానం చెయ్యడానికి, బలం దుర్బలులను రక్షించడానికి ఉపయోగిస్తుంది. విద్య, సంపద, బలం
అవి స్వయంగా ఎంత గొప్పవైనా దుష్టుడివి ఆశ్రయించినప్పుడు అవి కూడా దుష్ట స్వభావానికి లోనవుతాయి. శిష్టులను ఆశ్రమించినప్పుడు సాధు స్వభావాన్ని పొందుతాయి. ఒకే వస్తువు పరస్పర విరుద్ధమైన 2 స్వభావాలకి ఎలా లోనవుతుందో చక్కగా చెప్పారు. అజిత్ ముగ్ధుడైనట్టుగా అన్నాడు. అజిత్ ఎనగా మాట్లాడటం ఒక స్టైల్ అనుకున్న విశ్వేశ్వరయ్య తర్వాత గ్రహించాడు. స్టైల్ కాదు, మాట తీరే అంతా అని. కూర్చోండి, వస్తాను అని లోపలికి వెళ్ళిపోయాడు. పరమేశ్వరయ్య కూడా లేచి లోపలికి వెళ్ళిపోయాడు. వరండాలో అజిత్ ఒక్కడే మిగిలిపోయాడు. పరిశీలనంగా గది గోడలను, వాకిట్లో చెట్లను చూడసాగాడు. మధ్యలో మల్లెలు పసుపుల్లో, గులాబీల్లో, తెలుపుల్లో రంగురంగులగా చక్కగా విరబూసి ఉన్నాయి. ఆ పక్కనే పంచముఖి మందారం ఎర్రగా ముద్దులాగా విరగపూసింది. నందివర్ధనం తెల్లటి పువ్వుల్ని గుత్తలుగా పూసింది. ఆ పక్కనే జాజి, అడవి మల్లె పందిళ్ళు. వాటికి 5, 6 అడుగుల దూరంలో చెదబావి దగ్గర మక్కెను కట్టిన ఎర్ర గన్నేరు చెట్టు. గులాబీల్లా గుత్తలుగా పూసాయి. కొత్త రకం చిన్న పిట్ట ఒకటి తన పొడుగాటి ముక్కుతో పువ్వుల మధ్య పొడుస్తూ ఎగురుతుంది పువ్వుకి. ఆ దృశ్యం ఫోటో తీయడానికి ఎంతో బాగున్నది. ఇంటి వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా ఫోటో తీయడం బాగుండదేమో అనుకున్నాడు. విశ్వేశ్వరయ్య త్వరగా బయటికి వస్తాడేమో. పిట్ట ఎగిరిపోకముందే ఫోటోకి అడగాలనుకుంటుండగా గజ్జల సవ్వడి వినిపించింది. ఆసక్తిగా గుమ్మం వైపు తల తిప్పాడు. 5, 6 ఏండ్లున్న ఒక అబ్బాయి మంచినీళ్ళ చెంబు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఆ అబ్బాయి వెనుక 19, 20 ఏండ్ల వయసున్న ఒక అమ్మాయి వెండి గ్లాసులో ఏదో తెస్తుంది. గుమ్మం మెల్లగా దాటు, పడిపోతావు అని పిల్లవాడిని హెచ్చరించింది. ఏం పడిపోను అని గుమ్మం దాటాడు పిల్లవాడు. వాడి నడుముకి ఒక తెల్లటి ఉత్తరీయం చుట్టి ఉంది. చెంబు అజిత్ చేతికి అందిస్తుంటే ఉత్తరీయం కాస్త ఊడిపోయింది. ఆ పిల్లవాడు బోలెడంత సిగ్గుపడిపోయి ఉత్తరీయం పట్టుకు పారిపోయాడు. గల్లుమన్న శబ్దంతో సమీపించి గ్లాసు అజిత్ చేతికి అందించింది ఆ అమ్మాయి. చెయ్యి చురుక్కుమని గ్లాస్ కింద పెట్టేశాడు అజిత్. తాతగారు స్నానం చేస్తున్నారు. 10 నిమిషాల్లో వస్తారు. కూర్చోమని చెప్పారు. ఇవే మాటలు వినమిటితే ఇంతకంటే మధురంగా ఉండవు. ఎంత చక్కటి కంఠస్వరూపం! ప్రబంధాలలో, నవలలలో ఎందరెందరో కవిత వేషంతో చేసిన సౌందర్య వర్ణాల్లేవి? ఈమె అందం వర్ణించడానికి సరిపోదేమో అన్నంత అందంగా ఉంది. గంధపు చెక్కతో విగ్రహాన్ని మలిచి ప్రాణం పోసినట్టుగా ఉంది. కొలకళ్ళు, సంపెంగలాంటి ముక్కు, పడగళ్ళ పెదవులు, చెవులకి జూకాలు, ముక్కుకి పుడక, మెడలో ముత్యాల దండ, చేతుల నిండుగా గాజులు, బిగుతుగా అల్లుకున్న పొడుగాటి జడకు జడగంటలు, కాళ్ళకి పాంజివులు. సాంప్రదాయం రూపమెత్తినట్టుగా ఉంది. ఒకనాడు అమ్మమ్మ తెలుగింటి ఆడపడుచు ఎలా ఉండాలి అని వర్ణించిందో అలా ఉంది. ఆమె ఇంట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ కనిపించదేమోనని ఆమెను కాసేపు ఆపాలనుకున్నాడు అజిత్. పెద్దమ్మగారు ఏం చేస్తున్నారు? త్రిపుర అత్తయ్యనా? స్నానానికి వెళ్ళింది. మా అమ్మగారు బయటున్నారు. అందుకని వంట ఇవాళ అత్తయ్య చేస్తుందన్నమాట అని వెళ్ళబోయింది. మీరు తాతగారికి ఏమవుతారు? మనవరాల్ని. మీ పేరేమిటి? అఖిల. అఖిలాండేశ్వరి. ఆకలి అంటే అర్థమేమిటి? ఆకలి అని అర్థం. ముసిముసిగా నవ్వుతూ అతడు నీకలా అంటే
అర్థమేమిటి అని అడగకముందే చప్పున వెళ్ళిపోయింది ఇంట్లోకి. కోటి కోటి సౌందర్యాలు ఒకచోటు కప్పుగా చూసినట్టుగా మనసు అనిర్వచనీయమైన అనుభూతితో నిండిపోగా, ఇందాక ఎంతో అందంగా కనిపించిన మధ్యాహ్న మల్లెలు, మందారం పువ్వుల్ని ముక్కుతో పొడుస్తూ పువ్వు పువ్వుకి రివ్వు రివ్వున ఎగురుతున్న చిన్న పిట్ట అన్నీ తమ సౌందర్యాన్ని కోల్పోయి వెలవెలబోయినట్టుగా అయ్యాయి ఆకలని చూశాక. విశ్వేశ్వరయ్య వచ్చేసరికి ఇంకా పిట్ట ఆ చెట్టు మధ్య ఎగురుతున్న అజిత్‌కి ఫోటో తీసుకోవాలన్న ఆసక్తి ఎప్పుడో మాయమైపోయింది. గ్లాస్‌లో టీ అలాగే ఉండటం చూసి, "అరే! టీ తాగలేదే?" అని అడిగాడు విశ్వేశ్వరయ్య. గ్లాస్ బాగా వేడిగా ఉంది. ఇంతసేపటికి టీనే చల్లారిపోయి ఉంటుంది. ఇంక గ్లాస్ వేడిగా ఉంటుందా? తీసుకోండి. పూర్తిగా చల్లారిపోయాక ఏం బాగుంటుంది? కప్పు సాస్రాల్లో త్రాగటం అలవాటేమో. మా ఇంట్లో అవి ఉండవు. అజిత్ గ్లాస్ చేతిలోకి తీసుకున్నాడు. విశ్వేశ్వరయ్య మళ్ళీ లోపలికి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత పరమేశ్వరం గారు ఆయన వెనుక మడిచీరలో ఉన్న త్రిపుర వచ్చారు. ఏం మాట్లాడాలో తోచనట్టుగా మౌనంగా గుమ్మం పట్టుకు నిలబడిపోయిందామె. అజిత్ విపరీత నేత్రాలతో ఆవిడను చూడసాగాడు. సంసార మాధుర్యం అంటే ఏమిటో తెలియకుండా భర్త నుండి దూరమై ఇన్నేళ్ల ఏకాంత జీవితంలో ఆవిడ ఎంతో కుంగి కృశించిపోయి ఉంటుందనుకున్నాడు. ఆ కాలంలో జుట్టు నెరసిపోయి, దవడలు పీక్కుపోయి, కళ్ళ కింద నలుపు వలయాలు ఏర్పడి, మనిషి ఎంతో దుఃఖం, భారంతో కనిపిస్తుందనుకున్నాడు. అతడు ఊహించుకున్న మూర్తికి పూర్తిగా భిన్నంగా ఉంది త్రిపుర. ఆవిడ వయసు 40కి దగ్గరగా ఉంటుంది. కానీ అంత వయసు కనిపించదు. 32, 35 మించి కనిపించదు. అఖిలకి ఆవిడకి చాలా దగ్గరి పోలికలున్నాయి. పచ్చమొగలి రేకు రంగులలో ఆవిడ ముఖం నిండుగా విప్పరిన అరవిందలా ఉంది. తలనిండా స్నానం చేసిందామె. తడి జుట్టుని మధ్యకు ముడివేసింది. ముడివేసిన ఆ జుట్టే ఎంతో పొడుగ్గా ఉంది. ముడి విప్పేస్తే వెంట్రుకల కొసలు పాదాలకు తాకుతుందేమో. త్రిపుర గొంతు సవరించుకొని, "మీ నాయనమ్మ బాగుందా?" అని అడిగింది. "ఆ! బాగుంది." "ముసలాయన ఎలా పోయాడు?" "చనిపోయడానికి ఓ 6 ఏండ్ల ముందు పక్షవాతం వచ్చిందంట. మందులకు కాస్త కోలుకున్నట్టుగా కోలుకొని ఒకరోజు పోయారు. వాళ్ళ గురించి ఇక అడగాల్సిన ప్రశ్నలేం లేనట్టుగా, నీకు నన్ను చూడాలని ఎందుకనిపించింది?" అని అడిగింది త్రిపుర. "నేను ఇండియా ఎప్పుడు వచ్చినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాణ్ణి. ఈ 20 ఏండ్లలో అంతా ఏ 2, 3 సార్లో వచ్చాను. ఈసారి మాత్రం ఇక్కడ కొంతకాలం ఉండాలన్న నిర్ణయంతో వచ్చాను. పరాయి దేశంలో పెరగడం వల్ల నాకు ఇక్కడ కల్చరర్, ఇక్కడి మనుషులు చాలా దూరమైపోయారు. సరిగ్గా మాతృభాష కూడా మాట్లాడలేని స్థితికి లోనయ్యాను. మీరంతా చక్కగా, స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంటే, మీ ముందు వచ్చిరాని తెలుగు మాట్లాడ్డానికి నేనెంత సిగ్గుపడుతున్నానో" అని కొంచెం సిగ్గుగా నవ్వి, మళ్ళీ "నేనిప్పుడు నాయనమ్మ దగ్గరే ఉంటున్నాను. ఒకరోజు మీ పెళ్లి ఫోటోలు ఆల్బంలో చూడడం జరిగింది" అని ఆనాటి సంఘటన గురించి చెప్పి, పెద్దమ్మ గురించి నాయనమ్మను అడిగి తెలుసుకోవడం, ఆమెను ఒకసారి చూడాలనిపించడం, అందుకు నాయనమ్మ పర్మిషన్ తీసుకోవడం మొదలైన సంగతులు చెప్పాడు. "అలాగా" అన్నట్టు తల ఊపుతూ వింది త్రిపుర.